ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు ధ్యానిద్దాం. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 3వ వచనంలో కూడా చూస్తాము, ఆత్మ విషయమై దరిద్రులై ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని మనం ధ్యానించాము ఆ వచనాన్ని. ఈ ధన్యత కూడా నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. ఈ లోకంలో మనుషులు చాలా రకాలుగా హింసించబడుతూ ఉంటారు. పాపం వల్ల, మూర్ఖత్వం వల్ల, చెడు అలవాట్ల వల్ల హింసించబడుతూ ఉంటారు. కానీ నీతి కోసమే హింసించబడే వారే నిజమైన ధన్యులు. ఎందుకంటే వీళ్ళు నీతి న్యాయాల పక్షాన నిలబడతారు. అలాగే ఆ నీతి న్యాయాల కోసం హింసలు పాలై చనిపోయేంతగా దాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, నీతిగా ఉండాలని ఆశపడుతున్నారు, ప్రేమిస్తున్నారు కాబట్టి నిజంగా ధన్యులే. ఈ ప్రపంచంలో చెడు కోరికలతో, గర్వంతో, సత్యం కోసం సత్యం వద్దు అని చెప్పి సత్యం మీద ద్వేషంతో నిండి ఉన్నారు కాబట్టి పాపంతో ఉన్నవారికి నీతి న్యాయాలంటే ఇష్టం ఉండదు, గిట్టదు. అందుకే ఎవరైతే దానికోసం నిలబడతారో అలాంటి వారితో ఎప్పుడు పోరాడుతూ ఉంటారు ఈ నీతి న్యాయాలు లేని వాళ్ళు. దేవుణ్ణి కూడా ఎదిరిస్తూ ఉంటారు. యేసుప్రభు శిష్యులు కూడా నీతి న్యాయాలు గలవారు అయినప్పటికీ వారిని హింసించారు, రాళ్లతో కొట్టారు, చెరసాల్లో వేయించారు, చంపారు. ఈ లోకంలో నిజమైన ధన్యులు ఎవరంటే వీరే. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. ఈ 8వ ధన్యత గురించే తర్వాత వచనంలో కూడా వివరిస్తున్నారు యేసుక్రీస్తు. నీతి న్యాయాల కోసం హింసించబడ్డం అంటే ఆయన కోసం హింస పొందడమేనని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నీతి న్యాయాలు కలిగి జీవించే వారిని, లోకానుసారంగా బ్రతికే వాళ్ళు హింసించే ఒక విధానం ఏంటంటే, నీతిగా న్యాయంగా బ్రతికే వారి మీద ఫస్ట్ చేసే అభాండం ఏంటంటే అబద్ధాలు చెప్తారు వాళ్ళ మీద. నెక్స్ట్ అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అబద్ధ సాక్ష్యాలు చెప్తూ తిరుగుతూ ఉంటారు. అపనిందలు వేస్తూ ఉంటారు. అయినా సరే నీతి న్యాయాలు కలిగిన వ్యక్తిగా ఉండేవాళ్ళు నిజంగా ధన్యులే. తర్వాత వచనంలో, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వము అందుండిన ప్రవక్తలను హింసించిరి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12 ప్రకారం క్రీస్తు యేసులో సద్భక్తితో బ్రతికే వారందరూ హింసించబడాలని రాసుంది. అయితే ఏ విధమైన హింస లేదు అంటే మనం దేవుని మహిమ కోసం జీవించట్లేదు అని అర్థం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే లోకం మనల్ని ద్వేషిస్తుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. లోకానుసారంగా బ్రతికే వారిని కొంతమంది ఇతరులు నీతిమంతులని, గౌరవనీయులని, ఉత్తములని పిలుస్తూ ఉంటారు. కానీ అవి ఇహలోకపు మాటలే. అటువంటి వారు లోకము చేత హింసించబడరు. ఎందుకంటే వారు లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. వారు లోకం నుండి దొరికే గౌరవం కోసం బ్రతుకుతారు. అదే వారి ప్రతిఫలం. నిజంగా నీతి న్యాయాల కోసం హింసించబడేవారంట. ఇక్కడ దేవుడు అన్నాడు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని. ఎవరైతే అలా హింసించబడి ఆనందిస్తారో వాళ్ళే నిజమైన విశ్వాసి. ఆ హింస నిమిత్తం వాళ్ళు ఆనందిస్తారు. ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం? కోపపడతాము, లేదా అలాగే వారికి జరగాలనుకుంటాము, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదని యేసుక్రీస్తు చెప్తున్నారు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే కోపాన్ని అలా చూపించకూడదు, దేవుడు ఊరుకోడు అని చెప్పి కోపాన్ని హృదయంలో దాచేసుకొని లోపల కోపంతో, ద్వేషంతో ఉంటూ పైకి మంచిగా నటిస్తూ ఉంటారు. మరి అది ఊరుకుంటాడా దేవుడు? అది కూడా తప్పే కదా. అది కూడా తప్పే అని యేసుక్రీస్తు చెప్తున్నారు. దానికి బదులుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆనందించాలంట. అలా ఆనందించాలంటే మన మనసుతో, మన ప్రయత్నాలతో అది సాధ్యం కాదు. ఎవరైతే తమలో పరిశుద్ధాత్మను నింపుకుంటారో వారికే అది సాధ్యమో. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.